జేఈఈ మెయిన్స్లో చీట్ కోడ్లు ఉంటాయి అండ్ ఎంసెట్లో కూడా చీట్ కోడ్స్ ఉంటాయి. మరి ఐపీలో ఎస్ మీరు విన్నది కరెక్టే, ఐపీలో కూడా చీట్ కోడ్స్ ఉంటాయి. అది ఎలా, ఎప్పుడు, ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అందరికీ యూజ్ అవుతారు. మెయిన్గా వచ్చేటువంటి ఐపీ ఎగ్జామ్స్లో ఈ చీట్ కోడ్స్ కనుక మీరు ఫాలో అయితే మాత్రం మీ మార్క్స్ పెంచుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మ్యాటర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫార్ములా కన్ఫ్యూజింగ్. చీట్ కోడ్ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి చీట్ కోడ్ ఇదే. ఫార్ములా ఎక్కడైనా మీకు ఎక్కడైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే దాన్ని ఇంకొక దగ్గర రాయండి. అదే క్వశ్చన్కి సంబంధించినటువంటి వేరే దగ్గర రాస్తే ఎగ్జామినేషన్ ఎప్పుడైతే కరెక్షన్ చేస్తారో, ఎక్కడైతే కరెక్షన్ చేసే టైంలో ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ చేసే టైంలో లెక్చరర్కి ఫార్ములా అయితే ఎక్కడైతే కరెక్ట్ కనిపిస్తుందో అక్కడ వాళ్ళకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశాలు అయితే ఉంది. ఇది ఫార్ములా చీట్ కోడింగ్. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇది డయాగ్రామ్ కన్ఫ్యూజన్. నిజంగా ఈ యొక్క కన్ఫ్యూజన్ లో విద్యార్థులంతా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది ఒక్కసారి ఫిజిక్స్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్, బ్యాటరీ డయాగ్రామ్ మీరంతా చూడొచ్చు. బ్యాటరీ కావచ్చు, ప్లస్ మైనస్, తర్వాత వోల్ట్ ఛార్జ్ సంబంధించినటువంటి బల్బు కావచ్చు. ఎక్కడైనా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇదే డయాగ్రామ్ ని వేరే దగ్గర మీరు రాస్తే ఎక్కడైతే డయాగ్రామ్ కరెక్ట్ అయితే ఉంటుందో అక్కడ మీకు ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం 100% ఉంది. దీన్ని మీరు విద్యార్థులంతా కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం మీకుంది, ఎందుకంటే మీకు మార్క్స్ కావాలి కదా. మరి నెక్స్ట్ గెటింగ్ స్ట్రక్ ఇన్ ఆన్సర్. ఆన్సర్ రాసే సమయంలో మీరు ఎక్కడన్నా ఒకవేళ ఆన్సర్ రాని టైంలో ఎక్కడన్నా స్ట్రక్ అయితే మాత్రం ఫస్ట్ 2-3 లైన్స్ రాసిన తర్వాత రిపీటెడ్ లైన్స్ రాసిన తర్వాత ఆన్సర్ అనేది ఒక బ్రాకెట్ లో రాయాలి. అది కూడా LHS = RHS లేదంటే హెన్స్ ప్రూవ్డా, ఏ ఆన్సర్ అయితే ఆ ఆన్సర్ బ్రాకెట్ లో రాస్తే మాత్రం ఈ యొక్క చీట్ కోడ్స్ సంబంధించినటువంటి మీకు ఫుల్ మార్క్స్ వేసేటువంటి అవకాశం ఎవాల్యుయేషన్ చేసే టైంలో అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ ఆర్ నో. మీరు రాసేటువంటి ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో 2x + 5 ఆన్సర్ ఉంటుంది, అదర్వైజ్ 2x - 5 ఉంటుంది. ఆన్సర్ ఇదా అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నప్పుడు అది ఒక పేపర్లో రాయండి, ఇది ఒక పేపర్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జంట పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఎగ్జామ్ షీట్ లో ఇక్కడ ఎస్ అని రాయండి, ఇక్కడ నో అనే ఆన్సర్ రాయండి. కానీ ఇక్కడ 2x + 5 వస్తుంది, ఇక్కడ 2x - 5 వస్తుంది. ఇలా చేస్తే ఒకే ఆన్సర్ ఒకే దగ్గర ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆన్సర్ కరెక్టో దానికి మాత్రమే ఎవాల్యుయేషన్ చేసే వారి టైంలో మీకు ఒక ఫుల్ మార్క్స్ వేసేటువంటి అవకాశం ఈ యొక్క SRలో ఆన్సర్కి అయితే ఉంటుంది. ఈ చీట్ కోడ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, మీరు ఆన్సర్ షీట్ రాసే టైంలో ఎక్కడ కూడా మీరు ఎలా రాయాలి, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనేది పూర్తిగా మీరు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ యూనిట్ ఇక్కడ రాసేసారు, దాని తర్వాత వేవ్స్ కావచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు. ఇక్కడ కంప్లీట్ గా A and B and C పాయింట్ వైజ్ గా ఎలా పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చూపించాలో ఒక్కసారి చూడండి. ఎలా, ఎందుకంటే ఇక్కడ పేపర్ ప్రెజెంటేషన్ లో మాత్రమే యొక్క ఆన్సర్ సంబంధించినటువంటి క్లియర్ కట్ గా ఆన్సర్ రాశారని చెప్పేసి ఎవాల్యుయేషన్ ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో ఎవాల్యుయేషన్ టైంలో మీ యొక్క దృష్టి అంతా కూడా మీ ఆన్సర్ మీదనే పోతుంది. అది క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా పెట్టుకునేటువంటి, ఎందుకంటే స్వచ్ఛ భారత్ మనం చేసేటువంటి ఎటువంటి క్లీన్నెస్ పాటిస్తామో ఆన్సర్ రాసే టైంలో కూడా ఎక్స్ట్రా రాయకుండా ఎక్కడ స్ట్రైక్ చేయకుండా మీరు క్లీన్ గా రాస్తే మాత్రం మీకు ఒక ఫుల్ మార్క్స్ పడుతుంది అయితే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, మీరు ఎగ్జామ్ రాసే టైంలో కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ మనం సెక్షన్ C మీద దృష్టి పెడుతుంటాం. ఎందుకంటే లాస్ట్ లో హరిబరి రాసే టైంలో ఆ ఆన్సర్స్ అంతా మనకు రాకపోవచ్చు, వచ్చిన ఆన్సర్లు కూడా ఆ టైంలో మనకు హరిబరిలో మిస్టేక్స్ పోవచ్చు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో మీరు సెక్షన్ C నుంచి అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్ పర్ఫెక్ట్ గా రాస్తారు. కాబట్టి ఎవాల్యుయేటర్ ఎవరైతే ఎగ్జామ్ టైంలో ఎవాల్యుయేషన్ చేసే టైంలో నిజంగా ఈయనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్ రాశారు కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటాం కదా. మీకు వచ్చిన ఆన్సర్ మీరు కరెక్ట్ గా రాస్తారు, అదే విధంగా మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. అదే విధంగా సెక్షన్ A లాస్ట్ రాయాలంటే ఇట్స్ యువర్ చాయిస్. కాకపోతే ఎందుకు ఇలా స్టార్ట్ చేయమంటున్నానంటే సెక్షన్ A కి సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి 1 to 2 లైన్స్ ఆర్ మేబీ 4 లైన్స్ అయితే దాటు, అప్పుడు మీకు ఎంత హరిబరి ఉండవు. ఎందుకంటే ఇవి మాత్రం ఒక్కటి మర్చిపోయినా మీరు మిస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సెక్షన్ C నుంచి అయితే మీరు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ప్యారలల్ వైజ్ గా రాస్తే మీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరింగ్ ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్ మీరు 4 ఆన్సర్ రాస్తే
4కి 4 రాయండి, కానీ ఎగ్జాక్ట్గా క్వశ్చన్ నెంబర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ లో ఉన్నటువంటి ఒక్కసారి చూడండి, ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ పేపర్, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్త్ ఆన్సర్ రాశారు, ఇంత క్లుప్తంగా రాశారు. అండ్ అదేవిధంగా ఆన్సర్ రాసే కంటే ముందు విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్ ఎంత నీట్గా చక్కగా లైన్ గీసారో చూడండి మీరు ఒక్కసారి. ఈ లైన్ మధ్య ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఆన్సర్ అక్కడ 4 మార్క్స్ పడతాయి, ఇక్కడ ఇంకొక దానికి ఫుల్ మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాస్తున్నాం, లేదంటే ఏ టాపిక్ కి ఏ ఆన్సర్ రాస్తున్నాం అనేది నీకే తెలియకపోతే ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇది కేవలం చీట్ కోడ్ అని చెప్పను, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రం చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో ఏమేమి తీసుకెళ్ళాలి, లేకపోతే 10th క్లాస్ లేదంటే మన స్కూల్లో కాలేజీలో నడిచినటువంటి విధంగా అందమైన జెల్ పెన్స్ కావచ్చు, రకరకాల పెన్స్, కలర్ పెన్స్, లేదంటే ఇంక్ బాటిల్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ గీస్తారు. అవి ఎగ్జామ్ హాల్లో పనికి రానే రాదు. అది ఎలానో చెప్పండి, ఒకసారి చెప్పండి వినండి. ఎగ్జామ్ హాల్లో మీరు సింపుల్గా బాల్ పాయింట్ పెన్లో ఒకటి పెన్ బ్లూ ఇన్ కలర్ అండ్ పెన్లో ఇంకొకటి బ్లాక్ పెన్. ఎందుకంటే బ్లాక్ పెన్ను మనం హెడ్లైన్స్ రాసుకోవచ్చు, అదేవిధంగా ఎక్కడైనా స్ట్రైక్స్ లేకపోతే మీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, లేదంటే ఆ క్వశ్చన్ ఆన్సర్లో సంబంధించినటువంటి మీరు ఏమన్నా ఎవాల్యుయేటర్కి ఏమన్నా ఇంపార్టెంట్ చెప్పగలిగితే ఇలా బ్రాకెట్లు పెట్టేసి మీరు కనుక ఆన్సర్ని చెప్పగలిగితే అక్కడ తన దృష్టి అక్కడ మళ్ళించి సారించి మీరు ఒక ఫుల్ మార్క్స్ అయితే పెట్టగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి కామన్గా పెన్సిల్ అయితే పట్టుకొని పోవచ్చు, అలాగే ఎరేజర్ ఆర్ అదర్వైజ్ షార్ప్నర్, పెన్సిల్ అంతా స్కేల్ అంతా ఓకే. డయాగ్రామ్స్ కంపల్సరీ మీరు పెన్సిల్తోనే వేయాలి, పెన్సిల్తోనే డయాగ్రామ్ వేయాలి. అది ఎలాగో మీకు అంతా తెలుసు, ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ అయితే మీరు మళ్ళీ రబ్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎందుకు జెల్ పెన్ తీసుకోవద్దు సార్, మేము ఇంకా ప్రజెంటేషన్ గొప్పగా ఇస్తాం కదా అంటే ఇక్కడ కుదరదమ్మా. ఎందుకంటే మీ యొక్క పేపర్ అనేది 32 పేజెస్ ఆర్ మోర్ దెన్ అటు ఉంటాయి కాబట్టి బండిల్స్ కడతారు కాబట్టి అవి ఒక పక్కన ఒకరు వచ్చేసి ఆ జెల్ అనేది ఒక పేపర్ నుంచి ఒక పేపర్కి ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మీ యొక్క ఆన్సర్ రాసినటువంటి ఆన్సర్ మీద కనుక స్పాయిల్ అయితే, స్పిల్ అయితే మాత్రం అక్కడ మీ ఆన్సరే మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ మీకు మార్క్స్ తక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి చెప్తున్నా, బాల్ పాయింట్ పెన్లో బ్లాక్ అండ్ బ్లూ, రెడ్ కూడా వాడదు, ఎందుకంటే కరెక్షన్ చేసే టైంలో రెడ్ కూడా వాడదు. కాబట్టి బ్లూ అండ్ బ్లాక్ ఆ పెన్సిల్ తీసుకొని పోతే బ్యూటిఫుల్గా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క పెన్సిల్ నుంచి ఎలా డయాగ్రామ్ చేస్తారో అనేది ఇక్కడ బ్రెత్, ఇక్కడ లెంత్. రెక్టాంగిల్ కి ఇక్కడ మనం రాసుకుంటాం కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ మనం ఫార్ములా రాసి ఇక్కడ దీని వాల్యూ రాసిన తర్వాత ఆ వాల్యూకు సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించిన సిఎమా, లేదంటే మీటర్సా, లేదంటే మిల్లీమీటర్సా, ఇవి కనుక మీరు రాస్తే మాత్రం కంపల్సరీకి మీకు ఒక 1 మార్క్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు స్క్వేర్ తీశారు, స్క్వేర్ తీసిన తర్వాత స్క్వేర్ మీటర్స్ దానికి సంబంధించినటువంటి డేటా అంతా రాసిన తర్వాత అక్కడ అంటే 42 స్క్వేరా, లేదంటే క్యూబికా, మీటర్సా, ఇవి కనుక మీరు రాయకపోతే మాత్రం మీకు మార్క్స్ పడేటువంటి ఛాన్సెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో ఆర్ ఫిజిక్స్ లో 52 అని రాస్తే మాత్రమే మీ యొక్క వాల్యూ, ఫైనల్ వాల్యూ 52 వచ్చింది, కానీ అక్కడ రావాల్సిన వాల్యూ కిలోవాట్, 52 కిలోవాట్స్ కనుక మీరు రాస్తే మాత్రం దీనికి హైలీ మార్క్స్ మీకు పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇది మాత్రం చీట్ కోడ్స్ లో రావు, కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. దీన్ని మీరు ఎలా అంటే దాన్ని ఎలా స్వీకరిస్తారు, లేదంటే మీకున్నటువంటి టాలెంట్ అని కూడా మీ యొక్క కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మార్కింగ్ స్ట్రాటజీ గురించి దాదాపు మనకు ఎన్నో టీచర్స్ చెప్తుంటారు, లేదంటే మనకు సంబంధించినటువంటి గుడ్ వెల్ విషెస్ అంతా కూడా చెప్తారు. అంటే ఏ ఆన్సర్ కి ఎలా రాయాలి, సెక్షన్ సిఆ, సెక్షన్ బి అని చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, ఇది మోస్ట్ 1 నుంచి 5 నుంచి అంటే 1.5 పేజెస్ నుంచి 2 పేజెస్ వరకు అయితే మీ ఆన్సర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే లాంగ్ లెంత్ ఆన్సర్ కదా, 100% ఉండాల్సిందే. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూడొచ్చు 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను, సెక్షన్ 4 మార్క్స్. ఇది కంపల్సరీగా 1 పేజ్ నుండి తీరాల్సిందే, ఎందుకంటే మీకు బైక్ కావాలి విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్ అండ్
కిలో దానికి సంబంధించినటువంటి వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మార్క్స్ ఆర్ షార్ట్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు 2 మార్క్స్ లేదా 1 మార్క్ అంటే 1 నుంచి 5 లైన్లు లేదా 4 లైన్లు నిర్దిష్టమైనటువంటి లైన్స్ రావాల్సిందే. షార్ట్ మార్క్స్ అయినా 1 పాయింట్ ఆన్సర్స్ అయినా 4 లైన్స్ నుంచి లేదా 1 మార్క్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయినా అది రాయాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు హైలీ మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి మిస్టేక్ హ్యాండ్లింగ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 5x ప్లస్ ఏను లేదంటే బీను, ఇక్కడ ఏను బీను మనకు తెలియనప్పుడు ఇట్లా గజిబిజిగా మీరు కొట్టాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5x మైనస్ ఏ లేకపోతే 5x మైనస్ ఏ రాసిన తర్వాత మీకు ఆన్సర్ తెలియదు, అది రాను, లేకపోతే ఇలా స్ట్రైక్ చేయండి అంతే, దట్స్ ఇట్. మీరు చూడండి మీ యొక్క ఆన్సర్ ఒకసారి పైన చూడండి, ఒకసారి కింద చూడండి. మీ ఆన్సర్ ఒకవేళ బ్రాకెట్లో పెట్టి 1 స్ట్రైక్ చేస్తే చాలు, అది కూడా బ్లాక్ పెన్ తోనే చేయాలి. మీరు ఇలా రాయడం వల్ల, మీరు ఇలా చేయడం వల్ల, గజిబిజిగా చేయడం వల్ల నిజంగా మీకు వచ్చినా రాకపోయినా మీరు నెక్స్ట్ ఆన్సర్ చేసే టైంలో మూడ్ని ఖరాబ్ అవుతుంది. లేకపోతే ఈ యొక్క మంచి క్వశ్చన్ పేపర్ చూసేటువంటి వాతావరణంలో ఆయన ఎవాల్యుయేషన్ చేసే టైంలో ఆయన ఏ మూడ్లో వస్తారో మనకు తెలియదు కాబట్టి తన ఇంప్రెషన్ అంతా పోతుంది. నెక్స్ట్ అలానే నెగిటివ్ ఫీలింగ్తో ఉంటారు కాబట్టి మీరు తనని ఏమి ఇబ్బంది పెట్టకుండా జస్ట్ 1 స్ట్రైక్ చేస్తే సరిపోతుంది, ఇంకా ఏమీ చేయాల్సిన అవసరమే లేదు వైల్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్. ఇది మాత్రం ఇంపార్టెంట్, రైట్? లాస్ట్ అండ్ ఫైనల్, మీరు పేపర్ అంతా కూడా ఒక్కసారిగా ఏమేమి ఆన్సర్ అటెంప్ట్ చేశారు, ఏ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారా లేదా, లేకపోతే ఇంకేమైనా చాయిస్ రాశారా, దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, లేదంటే మీరు రాయాల్సినవి రాయకుండా వేరే దగ్గర రాస్తే సెక్షన్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఎట్ ద ఫైనల్ అంతా ఎగ్జామ్ అయిపోయింది రాబాయ్ అన్నప్పుడు ద ఎండ్ అస్సలే మర్చిపోవద్దు. బోల్డ్ లెటర్స్ తోటి ఎండ్ కార్డు శుభం అంటాం కదా, సినిమా అయిపోయిన టైంలో శుభం అంటాం కదా, దీనికి కొంచెం నీట్గా రాసి ఎవరైతే అంటే ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేషన్ ఎవరైతే ఉంటారో పక్కన నీట్గా సైన్ చేసుకోండి. ఇట్లా సైన్ చేసేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ యొక్క అటెన్షన్ అనేది ఒక ఇన్సులేటర్ మీద పడుతూ మీ యొక్క ఎగ్జామ్ అయిపోయింది, యువర్ ఓవర్ నౌ యువర్ డన్ విత్ అని చెప్పేసి కూడా తను మీ మీద కాన్సన్ట్రేట్ చేయడం అయితే మానేస్తుంది. అలాగే మీరు నిర్దిష్టమైనటువంటి మీ ప్లేస్లో మాత్రమే మీరు కేటాయించాలి. రిమైనింగ్ షీట్స్ ఏం చేయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ 32 పేజెస్ బుక్లెట్ ఇస్తారు కాబట్టి మీరు కేవలం 28, 29 పేజెస్ అటెంప్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ పేజెస్ ఇది ఇక్కడ పేపర్ ఉన్నప్పుడు నెక్స్ట్ పేజెస్ మనం ఏం చేయాలి సార్? ఇక్కడ వరకే మీరు ద ఎండ్ అయిపోయింది. ద ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఈ పేపర్ ఇదొకటి ఉంటుంది కాబట్టి సింపుల్ గా అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే లాస్ట్ పేజ్ మీ యొక్క ప్రాక్టీస్ కి యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ పేపర్ ఒక స్ట్రైక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒక బ్లూ మార్క్ పేపర్ పెన్ తోట లేదంటే మన బ్లాక్ పెన్ తోట మీరు జస్ట్ ఒక సింపుల్ గా ఒక స్ట్రైక్ చేసేస్తే సరిపోతుంది. ఐదర్ 1 పేజా 2 పేజీలా 3 పేజీలా ఏదైనా కానీ లాస్ట్ పేజ్ మిగిలినా సరే స్ట్రైక్ చేసి మీ యొక్క ప్రతిభను చూపిస్తే మాత్రం పేపర్ పట్ల అటెన్షన్, ఎగ్జామ్ పట్ల నిబద్ధత, తనకున్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంత చక్కగా ఉందని చెప్పేసి ఒక ఎవాల్యుయేషన్ చేసేటువంటి ఇంప్రెషన్ అంతా కూడా మీ మీద పడే మీ యొక్క మార్క్స్ కావచ్చు, మీ యొక్క పేపర్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఫుల్ బై మార్క్స్ పడేటువంటి అవకాశాలు అయితే ఈ చీట్ కోడ్స్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అయితే ఉన్నాయి. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఇది నాకు అర్థం కాలేదు సార్ అని చెప్తే వీడియోని మళ్ళీ తిరిగి చూడండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎలాగో 5G ఇంటర్నెట్ కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఇంకేమైనా చీట్ కోడ్స్ కావాలనుకుంటే, లైక్ ఏదన్నా ప్రాబ్లం మీరు విరుక్కున్నారనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా రీసెర్చ్ టీమ్ దాన్ని చదివి మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, లేకపోతే దానికోసం ప్రత్యేకించి వీడియో చేస్తాం. అంతవరకు సెలవు, మరి బాయ్. కీప్ సపోర్టింగ్ అస్.